తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా రంగ కార్మికుల సమ్మె వివాదాస్పదంగా మారుతుంది. 3 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు కార్మికులు. ఇటు నిర్మాతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు, అగ్ర హీరోలను కలుస్తున్నారు, లేబర్ కమిషనర్తో చర్చిస్తున్నారు. కానీ ఇంకా సమస్యకు పరిష్కారం దొరకలేదు. ప్రముఖ నిర్మాత విశ్వప్రసాద్ కొన్ని సంచలన వాక్యాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నిర్మాత విశ్వప్రసాద్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, కార్మికుల సమ్మె కొనసాగుతుంది. మీరు కొన్ని వివాదాస్పద వాక్యాలు చేశారు. స్కిల్ లేని కార్మికులు అంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? అంటే నిన్న ఛాంబర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మీడియాతో మాట్లాడడం జరిగిందండి. అంటే బయటకు వస్తున్నప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు నా సింపుల్ స్టేట్మెంట్ వచ్చి, సినిమాలో పనిచేసే కార్మికుల్లో చాలామందికి సాఫ్ట్వేర్ వాళ్ళ శాలరీస్ కంటే ఎక్కువ ఉంటుంది అని చెప్పాను. దట్ ఈజ్ ఇప్పటికీ అదే చెప్తున్నా. 2, ఇక్కడ యూనియన్స్ కొత్త మెంబర్స్ని లోపలికి రావడానికి ఒక బ్యారియర్కి బిల్డ్ చేసి 1000-2000 సంపాదించే కార్మికుడికి ఎంట్రీ ఫీ కింద 5 lakhs, 6 lakhs, 7 lakhs మెంబర్షిప్ ఫీ పెట్టడం వల్ల కొత్త స్కిల్ రావట్లేదు. స్కిల్ లేదన్న దానికి కొత్త స్కిల్ రావట్లేదు. మాకు కావాల్సిన స్కిల్స్ అన్నీ దొరకట్లేదు. కాబట్టి కొంతమందిని బాంబే నుంచి తీసుకురావాల్సి వస్తుంది. అంటే ఇక్కడ లేదని చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న అంటే మా సినిమాల్లో పనిచేసే దాంట్లో 70%, 80% స్టాఫ్ ఇక్కడున్న వర్కర్సే. బట్ ఎక్కడైతే గ్యాప్ ఉందో అది ముంబై నుంచి తీసుకురావాల్సి వస్తుంది. దానివల్ల హయ్యర్ కాస్ట్లో తీసుకురావాలని, దాన్ని ఎవరో వక్రీకరించడానికి ఇక్కడ స్కిల్ లేదనడం డజంట్ మేక్ ఎనీ సెన్స్. నేను ఇంకొకటి చెప్పింది, ఇక్కడ ఒక నెక్సెస్ ఫామ్ అయ్యి కాస్ట్లు పెంచుతూ బయట వాళ్ళని లోపల రానివ్వకుండా ఉన్న దాంట్లో వాళ్ళ ఉన్న బెనిఫిట్స్ మీద కొంతమంది మాత్రమే, అందరు కాదు. సో వాటి గురించి నేను మాట్లాడాను. సో మరి స్కిల్ లేదని అన్నందుకు ఎవరికి ఆగ్రహం వచ్చిందో నాకు తెలియదు. బట్ ఐ క్లారిఫైడ్ అంతే. సాఫ్ట్వేర్ జీతాల కంటే ఎక్కువ అంటున్నారు. అసలు ఎంత ఉంటుంది సార్ కార్మికుల సమ్మె? ఇప్పుడు న్యాయమైన డిమాండ్ అంటున్నారు, మా హక్కు అంటున్నారు. 30% వేతనాలు పెంచాల్సిందే అంటున్నారు. అంటే ఎవరు వేతనము ఎవరు పెంచమని ఎవరు అడుగుతున్నారు? అదే కార్మిక సంఘాలు అంటే ఎవరు? అంటే ఎవరు ఆ రేట్ మీద వాళ్ళకి కంట్రోల్ ఉందా? ఇప్పుడు లెట్సే ఒక మేకప్ ఆర్టిస్ట్కి 1500, 1800 అందం. నేను హైర్ చేసే మేకప్ ఆర్టిస్ట్ 3000 నుంచి 5000, 8000 పే చేస్తున్నాను. మరి అది ఇట్స్ నాట్ ఏ రెగ్యులేటెడ్ ఆర్ కంట్రోల్ రేట్ కార్డు. సో దాని గురించి వాళ్ళు అంటే వాళ్ళకే బైండింగ్ లేదు ఆ రేట్ మీద. నేను ఆ రోజు నా డిమాండ్ బట్టి తీసుకొస్తున్న ఆర్టిస్ట్ వాళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళకి ఒక రేట్ ఇస్తాము. వీళ్ళు ఫిక్స్ చేసిన రేట్ ఈజ్ జస్ట్ అంటే అది ఇట్స్ ఇర్రిలవెంట్ రేట్. ఓన్లీ కొన్ని అన్స్కిల్డ్ రేట్స్కి మాత్రం ఈ మినిమం రేట్ ఫోర్స్ అవుతుంది. స్కిల్డ్ వాళ్ళకి ఎనీవే వాళ్ళు ఇచ్చిన రేట్లు వర్తించట్లేదు. మేము వీ హ్యావ్ టు పే మచ్ బెటర్ రేట్ అండ్ వీఆర్ పేయింగ్ మచ్ బెటర్ రేట్. కానీ ఇక్కడ తెలుగు సినీ కార్మికులను మీరు కించపరిచారు, అవమానించారు, మాకు బాధ కలిగించాయి. ఆ వాక్యాలు వెనక్కి తీసుకోవాలని కొన్ని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నేను చెప్పిన వాక్యమే తప్పుంటే డెఫినెట్గా తీసుకుంటాను. ఏ వాక్య తప్పుకు చెప్పాను. నేను వర్కర్ని ఎప్పుడు కించపరచలేదు. మధ్యలో ఉన్న వ్యవస్థ మీద నేను కామెంట్ చేశాను. ఆ వ్యవస్థలో కూడా అన్ని వ్యవస్థలను చెప్పట్లేదు. కొన్ని వ్యవస్థలు ఇప్పుడు ఒక డ్యాన్స్ యూనియన్ అంటే డాన్సర్స్ని రాకుండా చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ డాన్సర్స్ని ఏం చెప్పట్లేదు. బట్ ఎగ్జిస్టింగ్ డాన్సర్స్ను ఒక ఫ్రేమ్లో ఫ్రంట్కి కనిపించకపోతే నాకు డెఫినెట్గా కన్సర్న్ ఉంది. ఎందుకు లోకల్ టాలెంట్ని మనం వాడట్లేదు? సార్, ఇదే అంశం. తెలుగు కార్మికులకు, లోకల్ వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి. ఎన్నో దశాబ్దాల కాలంగా మీ సినిమాలకు కూడా మెజార్టీగా మేము పనిచేసినామని చెప్పి సినీ కార్మికులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మీరు ఇతర రాష్ట్రాల నుంచి కళాకారులని అంటే కార్మికులను తీసుకొచ్చి పని చేయించుకుంటామని చెప్తున్నారు. దానిపైన కూడా కొంత వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగైన్ దీన్ని వక్రీకరించడం అంటారు. నేను ఇక్కడున్న కార్మికులను తీసుకోనని నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఇక్కడ ఇంకా డెవలప్ చేద్దాం లోకల్గానే అని చెప్తున్నాను. నేను కొత్త టాలెంట్ని తీసుకొద్దాము. ఎగ్జిస్టింగ్ టాలెంట్ అంటే ఎప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ టాలెంట్ అంటారు. కొత్త టాలెంట్ కొత్తది. ఎప్పటికీ ఒక మిక్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్డ్ కొత్తది మిక్స్ అవుతూనే మీకు ఓవరాల్గా స్కిల్ డెవలప్ అవుతూ వెళ్తుంది. లేదు ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంచుతాము అంటే కొత్త టాలెంట్ రారు. అప్పుడు ఆ టాలెంట్ గ్యాప్ ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు ముంబై నుంచి తీసుకురావాల్సి వస్తుంది. అది ముంబై నుంచి తీసుకురావడం నా చాయిస్ కాదు. అక్కడ క్రియేటివ్ టీమ్స్ మాకు ఇక్కడ షార్టేజ్ ఉంది, అక్కడి నుంచి తీసుకురావాలంటే
తీసుకురావాల్సి వస్తుంది. నేను ముంబైలో పుట్టలేదు, నేను ముంబైని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశం నాకు ఉండదు. సార్ ఇప్పటివరకు వాళ్ళు 30% అని చెప్పి 3 రోజులుగా విధులకు హాజరు కావడం లేదు కార్మికులు. సో ఇప్పటికే నిర్మాతలు మీరు చర్చించారు, నిర్మాతల మండలి చర్చించింది, కార్మిక శాఖతో చర్చించారు, అగ్ర హీరోలను కూడా కలుస్తున్నారు. సమస్య పరిష్కారానికి ఎలా ముందుకు వెళ్తున్నారు? అంటే మెయిన్ అంటే అట్లీస్ట్ నా వరకు చెప్తున్నది, వేజ్ షుడ్ నాట్ హ్యావ్ ఎ లిమిట్. ఆ రోజు ఆ స్కిల్ ఏమంటే దాని ప్రకారం ఇస్తూ వెళ్ళాలా. మినిమం వేజ్ అనేది సెట్ చేయడం కరెక్ట్, ఎందుకంటే దానికన్నా తక్కువ తీసుకొస్తే కరెక్ట్ కాదని. బట్ మినిమం వేజ్ సెట్ చేసేది గవర్నమెంట్, యూనియన్ ఎందుకు సెట్ చేస్తుంది? ఓకే, గవర్నమెంట్ ఆల్రెడీ సెట్ చేసింది. తెలంగాణ గవర్నమెంట్ లేబర్ కమిషన్ ఒక రేట్ని ఆల్రెడీ సెట్ చేసి ఉంచింది అనమాట. అన్స్కిల్డ్ అయితే 12,400, స్కిల్డ్ అయితే 22,500 ఎంతో ఉంది. ఆ రేట్ ఆల్రెడీ సెట్ అయిపోయింది. మీకు అండర్స్టాండింగ్ ఉంది, ఒక అగ్రిమెంట్ ఉంది, సంవత్సరానికి 10% పెంచాలి, 3 సంవత్సరాలకు 30% పెంచాలన్న అగ్రిమెంట్ ఉంది. అది ఎప్పటి నుంచో వస్తుంది, కానీ ఇప్పుడు ఎందుకు మీరు చేయడం లేదంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అండర్స్టాండింగ్లోనే గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రశ్నిస్తున్నాము. అండర్స్టాండింగ్ అంటే సైన్ చేసేవాళ్ళం కదా. అండర్స్టాండింగ్లోనే ఆ గ్యాప్ పెరుగుతూ పోవడం వల్ల ప్రొడక్షన్ కాస్టులు పెరుగుతూ పోతుంది. ఆ ప్రొడక్షన్ కాస్టులు పెరగకూడదని ఇవి అందరూ కష్టపడి చేస్తున్నది. ఇక్కడున్న వర్కర్స్కి ఇవ్వడానికి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీరు ఎవరైతే మా సినిమాల్లో పనిచేసిన వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అదే వేజెస్ మీద, ఇంకా రన్నింగ్ సినిమాలో అదే వేజెస్ పే చేస్తున్నాం. ఎవరికి మినిమం వేజ్ ఎవరికి పే చేయట్లేదు. మినిమం వేజ్ పే చేస్తున్నది ఓన్లీ అన్స్కిల్డ్ లేబర్కు. అన్స్కిల్డ్ లేబర్ లెట్ దమ్ గెట్ స్కిల్డ్ అండ్ అర్న్ మోర్. అంతేగాని నేను స్కిల్ డెవలప్ చేసుకొని కానీ నా వేతనం పెంచు అంటే కరెక్ట్ కాదు కదా. సరే, ఇక్కడ 3 అంశాల్లో మీరు వివాదాస్పదంగా మాట్లాడినట్టు అంటే కార్మికులు చెప్తున్నారు. ఒకటి సాఫ్ట్వేర్ ఉద్యోగాల కంటే ఎక్కువ జీతాలు, ఇంకొకటి స్కిల్ లేదనడము, యూనియన్ల పైన కొన్ని డబ్బులు తీసుకుంటున్న ఆరోపణలు. ఈ 3 అంశాలకు మీరు కట్టుబడి ఉన్నారా? కార్మికులకు ఏం చెప్తారు? 3 క్లియర్గా చెప్తున్నానండి. సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ రావడం తప్పు కాదు, దానికన్నా ఎక్కువ సంపాదించండి. నేను దాన్ని నెగిటివ్గా ఏం చెప్పట్లేదు. అంటే మా కష్టార్జితము అవి అంటే కష్టపడండి, దీనికన్నా ఎక్కువ అర్న్ చేయండి, దీనికన్నా ఎక్కువ స్కిల్స్ డెవలప్ చేయండి అని. స్కిల్ లేదు అని చెప్పలేదు, స్కిల్ గ్యాప్ అని చెప్తున్నాను. స్కిల్ గ్యాప్ ఉంది కాబట్టి నేను కాదు, నా సినిమాలే కాదు, ప్రతి సినిమాలో ముంబై నుంచి టాలెంట్ వస్తుంది, ప్రతి సినిమాలో ముంబై నుంచి లైట్ మ్యాన్ వస్తున్నారు. ఆ గ్యాప్ని కంపల్సరీగా అడ్రస్ చేయాలి. లోకల్గా ఉన్న లైట్ మ్యాన్నే నేను ట్రైనింగ్ ఇస్తాను, ఇక్కడున్న లైట్ మ్యాన్ని మేము ఎందుకు వాడకూడదు అన్నది నేను ఫైట్ చేస్తాను. అంతేకాని స్కిల్ గ్యాప్ లేదు అంటే అది తప్పు. స్కిల్ గ్యాప్ ఉంది, ఆ స్కిల్ గ్యాప్ని ఫిల్ చేయాలి. ఇది రెండవది. మూడవ విషయం ఏమన్నారు మీరు? యూనియన్ల పైన కొన్ని ఆరోపణలు. యూనియన్ మెంబర్షిప్స్ పబ్లిక్ అండి, వాళ్ళ బైలాస్లో ఉంటుంది. సంక్షేమం కోసం చేసుకుంటున్నాము, మా కార్మికుల రక్షణ కోసం, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఒక ఎంట్రీ లెవెల్ వర్కర్ ఎలా పే చేస్తాడండి 7 లక్షలు? ఒక డాన్సర్ సినిమాలో రావాలనుకుంటే 7 లక్షలు పే చేసి ఎలా వస్తారు? వాళ్ళకి 7 లక్షల సంక్షేమం అక్కర్లేదు. సంవత్సరానికి 3,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది, 1,000 రూపాయలు ఇస్తే గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వస్తుంది. 4,000 రూపాయలు వాళ్ళు కట్టుకుంటారు. 4,000 కట్టుకుంటే వచ్చే బెనిఫిట్స్కు 7 లక్షలు ఎంట్రీ ఎలా ఇస్తారండి? వాళ్ళు 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ తీసుకొస్తే 21,000 అవుతుంది. ఆ మెంబర్షిప్ అనేది చాలా 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 తప్పు. దానిలో ఎగ్జిస్టింగ్ మెంబర్ని చెప్పమని మేము చాలా సంతోషంగా కట్టినామని, ఫోర్స్కి కట్టినారా సంతోషంగా కట్టినారా? 10 మందిని సర్వే చేసి చెప్పండి 7 లక్షలు ఎందుకు కట్టినారు, దానివల్ల వస్తున్న బెనిఫిట్ ఏమి అని. సరే, ఇప్పటికే 3 రోజులైంది సమ్మె, అంటే వాళ్ళు విధులకు హాజరు కావడం లేదు కార్మికులు. వాళ్ళు 30% అడుగుతున్నారు, నిర్మాతల తరపు నుంచి కొంత 10% ఇవ్వాలన్నట్టు కూడా కొంత ఆలోచన చేస్తున్నట్లుంది. అసలు మీ స్టాండ్ ఏంటి? నా స్టాండ్ వేజ్ అన్నది లిమిట్ ఉండకూడదు, ఎవరి స్కిల్కి వాళ్ళు పే చేయాలి. దానికన్నా ఎక్కువ ఇస్తున్నామండి, ఎక్కువ ఇస్తున్నాం ఆల్రెడీ. మీరు తీసుకెళ్ళి ప్రతి సినిమాలో వెళ్ళి మొత్తం ఆ రోజున్న కాల్ షీట్ చూడండి. ఇక్కడ ఎక్కిస్తున్న వివాదం ఎందుకు అవుతుంది? మిగతా నిర్మాతలు ఎవరైనా అడ్డుకుంటున్నారా? మీరు నిర్మాతలతో ఇప్పటికే సమావేశమయ్యారు, ఏం చర్చించారు? వాళ్ళు సైన్ చేయమంటున్నది అన్స్కిల్డ్ వాళ్ళకి ఎక్కువ ఇవ్వమని. ఓకే, ఇప్పుడు ఒక డ్రైవర్ ఉంటే, అంటే డ్రైవర్ని కించపరచట్లేదు, ఇప్పుడు నా కార్ డ్రైవర్ నా కార్ ఎందుకు డ్రైవ్ చేస్తాడండి? సినిమాలో వెళ్తే దానికి 2 ఇంతలు 3 ఇంతలు వస్తుందంటే నాకు ఎలా చేస్తాడు? అది కరెక్ట్ కాదండి. అది ఎందుకు మేము సైన్ చేయాలా? అదే ఒక మేకప్ ఆర్టిస్ట్ వచ్చి నా స్కిల్ ఇది, నేను ముంబైలో వెళ్తే ఎక్కువ ఇస్తారు,
చెన్నైలో అయితే ఎక్కువ ఇస్తారు, నాకు ఇక్కడ తక్కువ వస్తుందంటే పెంచాలా. అలాంటి సిచ్యుయేషన్స్ ఉంటే కేటగిరీ బై కేటగిరీ వేజ్ డిస్కషన్ జరుగుతుంది. కానీ ఎవరో వాళ్ళ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఆ ఎలక్షన్లో నేను హీరోగా చూపెట్టుకోవాలని చెప్పి 30% అని ఫైట్ చేస్తామని చెప్పి మొత్తం అందరు కార్మికులను రోడ్డు మీద వేయడం. ఇవాళ వేజ్ తీసుకొని దాని మీద 30% వేస్తే దానికన్నా ఎక్కువ ఇచ్చే కార్మికులకి అందరికి ఇవాళ ఇది లేదు కదా. ఎన్నికలకు ఈ సమ్మెకు ముడిపడి ఉందంటారా? ఎవరు దీన్ని తెరవెనుకుంది చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే నాకు ఇప్పుడే తెలిసింది ఎందుకు ఇంత అర్ధాంతరంగా 30% పెంచమని చేస్తున్నారంటే ఎవరో చెప్తున్నారంటే వాళ్ళ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఛాంబర్ ఎన్నికలు కదా, ఆ పర్టికులర్ యూనియన్ ఫెడరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో వాళ్ళు ఏదో ఒక రీజన్ చూపించి ఎన్నికలు డిలే చేయడమో లేకుంటే ఎన్నికలు గెలవడానికి ఫైట్ చేయడానికి చేస్తున్నారని అది జస్ట్ అంటే స్పెక్యులేషన్ కూడా ఉండొచ్చు, కాకపోతే అదొక రీజన్ అంటున్నారు. సరే, ఇప్పటికే కొంతమంది నిర్మాతలు 30% ఇచ్చి పని చేయించుకుంటున్నారు, కానీ మిగతా నిర్మాతలు ఎందుకు ముందుకు రావడం లేదు? చేస్తున్న నిర్మాత ఆ రోజు గడిస్తే చాలని చేసినచ్చు. లాంగ్ టర్మ్ సినిమాలు చేయాలనుకున్న వాళ్ళు ఎవరు చేయాలనుకోవట్లేదు. మీరు ఎలా ముందుకు వెళ్తారు మరి? ఇప్పటికే సమ్మె చేస్తామంటున్నారు వాళ్ళు. ఏదో సొల్యూషన్ దొరుకుతుందండి, వాళ్ళకి సినిమాలు చేయాలా, మాకు సినిమాలు చేయాలా. సో ఇప్పటికే మీరు అగ్ర హీరోలతో కూడా చర్చించారు, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు, బాలకృష్ణతో కూడా సమావేశమైనట్టున్నారు. వాళ్ళు ఏం చెప్పారు సార్, ఎలా పరిష్కరిద్దాం అనుకుంటున్నారని ఏం చర్చించారు? అంటే నేను అటెండ్ అవ్వలేదండి, బట్ నేను విన్నది ఏమంటే ఈ వక్రీకరించడం అన్నది ఉంది కదా, అంటే ఉద్యోగులకి పెంచట్లేదు అనేది. ప్రతి ఉద్యోగికి స్కిల్ ఉంటే మోర్ దాన్ మినిమం వేజ్, డబల్ ద మినిమం వేజ్ కూడా పే చేస్తున్నాము. స్కిల్ లేని వాళ్ళు స్కిల్ డెవలప్ చేసుకోండి, స్కిల్ లేని వాళ్ళు మాత్రం మినిమం వేజ్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు అన్స్కిల్డ్. డ్రైవింగ్ అనేది యూ డోంట్ కేటగరైజ్ యాజ్ అ స్పెషలైజ్డ్ స్కిల్ ఫర్ మూవీ. ప్రొడక్షన్ బాయ్ అంటే ఫుడ్ సర్వే చేయడం, అది దట్ ఈస్ నాట్ డిఫైన్డ్ యాజ్ ఎ మూవీ రిలేటెడ్ స్కిల్. దానికి కూడా ఇప్పుడు ఒక హోటల్లో వెళ్తే ఒక సర్వర్కు 15,000 జీతం ఉంటే ఇక్కడ దానికన్నా డబల్ ఉంటుంది. ఒక కార్ డ్రైవర్కి 20,000 నుంచి 25,000 జీతం ఉంటే ఇక్కడ దానికన్నా డబల్ ఎర్నింగ్స్ ఉంటుంది. సో అక్కడ పెంచాల్సిన అవసరం లేదు అన్నది చెప్తున్నాం అంతే. ఇక్కడ మీరు రాజాసాహెబ్ షూటింగ్కి సంబంధించి ఎవరైనా అడ్డుకుంటే క్రిమినల్ ప్రొసీజర్ కూడా ముందుకెళ్తామని ఒక హెచ్చరిక జారీ చేశారు. మీరు ఆల్రెడీ ఒక నోటీస్ సర్వ్ చేసినాము ఎవరికి? యూనియన్కు, ఇలా వచ్చి ఆపుతున్నారని. ఆపుతామని లెటర్ మీద నోటీస్ సర్వ్ చేసినాము. మేబీ ఇది ఇలానే కంటిన్యూ చేస్తే అంటే సూన్ అంటే ఒక కేసు అయితే ఫైల్ చేస్తాను, డ్యామేజ్ అండ్ సీజ్ అండ్ డెసిస్ట్ ఆర్డర్ అనేది తీసుకొస్తాను. అది వచ్చినాక వాళ్ళు ఆపకపోతే అది ఆటోమేటిక్గా క్రిమినల్ కేసు అవుతుంది. అంటే మీరు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరి అట్లయితే తెలుగు కార్మికులకు అన్యాయం జరుగుతుందన్న వాదన కూడా వినిపిస్తుంది. నేను అందరు కార్మికుల్ని వచ్చి పని చేయమని అడుగుతున్నానండి. రాకపోతే అప్పుడు ఉన్న ఆల్టర్నేట్ సొల్యూషన్స్ వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి చేయడము. ఇక్కడున్న కార్మికులకు ఎవరికైనా మా వేజీ సరి కాదు, దీన్ని పెంచండి అంటే ఆ పర్టికులర్ రోల్ని బట్టి పెంచుతూ వెళ్తాం, కానీ మొత్తం యూనిఫామ్గా స్టాండర్డ్ రేటుగా ఎవరు పెంచరు. మీరు లీగల్గా కూడా ముందుకు వెళ్తున్నారా? ఎందుకంటే ఇప్పటికే నోటీసు వెళ్ళిపోయినాను లీగల్గా. నాకు ఫెడరేషన్ మీద ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళ మీద వెళ్ళాను. సార్, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఒక కార్మికులకు యూనియన్లతో పాటుగా మిగతా కార్మికులు, ఎందుకంటే 20,000 మందికి పైగా సినీ రంగం పైన ఆధారపడి ఉన్నారు. వాళ్ళ జీవితాల కోసం, మా భక్తుల కోసం మేము వేతనం పెంచమని అడుగుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వారికి ఇచ్చే ఒక నిర్మాతగా మీరు ఇచ్చే సలహా ఏంటి? ఫైనల్గా మీరు వాళ్ళకు కార్మికుల పక్షాన చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? హైదరాబాద్ ఈజ్ బికమింగ్ ఏ హబ్. ఒకప్పుడు ముంబై, బాలీవుడ్ అన్ని లార్జ్ మూవీస్ అక్కడ జరిగేవి, అంటే నేషన్ వైడ్ హిందీ మూవీస్. ఇప్పుడు హైదరాబాద్ అన్నది తెలుగు సినిమాలు, కన్నడ సినిమాలు, హిందీ సినిమాలు వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు, తమిళ సినిమాలు వచ్చి చేసుకుంటున్నారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఒక ఇంటర్నేషనల్ మూవీ హబ్గా చేయాలని అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ఉపాధికి చాలా అవకాశాలు ఉంటుంది. ఇక్కడ ఉపాధికి అవకాశానికి కావాల్సినట్టు ఇక్కడ స్కిల్స్ డెవలప్ చేసుకొని కొత్త టాలెంట్ చాలామంది దీనిలో వచ్చి ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్కు మన లేబర్ అందరూ అంటే మన వర్కర్స్ అందరూ ఎదగాలని కోరుకుంటాం. దానికి కావాల్సిన ట్రైనింగు, దానికి కావాల్సిన అంటే ఫెసిలిటీస్ ఏమున్నా కూడా మా సైడ్ నుంచి సహకరిస్తాము. అండ్ ఈ యూనియన్ ట్రాప్లో పడి వాళ్ళకి ఎగ్జార్బెంట్ మెంబర్షిప్ ఫీల్ కట్టుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళనే లోపల తీసుకొస్తారని అలాంటి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఒక ఓపెన్ కల్చర్లో వర్క్ చేస్తే, అంటే యూనియన్ సంబంధించలేని వాళ్ళకు కూడా చాలా పే ఉంటుంది.
సో వాళ్ళ స్కిల్స్ వాళ్ళ సంపాదన మీద వాళ్ళు ఆలోచించడం మొదలు పెడితే అందరికీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఇప్పటికే కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఒకవేళ వాళ్ళు అడ్డుకుంటే మాత్రం క్రిమినల్ కేసులు పెట్టడానికైనా లీగల్గా ముందుకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు కాదు, తాను చేసింది స్పష్టమైన వ్యాఖ్యలు. వాళ్ళకి స్కిల్ ఉంటే 30% కంటే ఎక్కువ ఇచ్చైనా పని చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నిర్మాత విశ్వప్రసాద్ చెప్తున్నారు. త్వరలో కార్మికుల సమస్యకు పరిష్కారం ఉంటుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.